సంగారెడ్డి జిల్లా చందాపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాల్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎస్పీ ఆర్గానిక్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 50 లక్షలు, క్షతగాత్రులకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. వరుసగా రియాక్టర్లు పేలినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ప్రమాదానికి కారణమైన కంపెనీ మేనేజ్మెంట్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఇప్పటికి చనిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించింది గాని, డెడ్ బాడీలు పోస్ట్మార్టం పూర్తి చేసి పంపించే ప్రక్రియ గాని ఈ నిమిషానికి కూడా జరుగుతలేదు. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, తక్షణమే స్పందించండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. వారికి ఫ్రీజర్తో కూడిన అంబులెన్స్ ఇచ్చి, దారి ఖర్చులు ఇచ్చి, ఒక్కొక్కరికి 50 లక్షల ఎక్స్గ్రేషియా అందించి, వారి స్వస్థలాలకు ఒక అటెండెంట్ను కూడా ప్రభుత్వం నుంచి అందించి పంపించి కనీసం కార్మికుల్ని ఆదుకోండి, మానవత చూపండి. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన చనిపోయిన కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 50,000 రూపాయలు అందించి, మా పార్టీ తరఫున మా స్థానిక నాయకులు దగ్గరుండి ఆ పోస్ట్మార్టం పూర్తి చేసి, అవసరమైతే ప్రభుత్వం స్పందించకపోతే మరి మేమే అంబులెన్స్ ఇచ్చి వారిని స్వస్థలాలకు పంపడానికి పార్టీ పక్షాన ఏర్పాట్లు చేయమని చెప్పి మా లోకల్ నాయకులను, మా ప్రజాప్రతినిధులను కోరడం జరిగింది.